అదిరే కన్నే అదిరే అని పాడతారు ఇప్పుడు మీరందరూ. ఈ ఇంట్రొడక్షన్ ఎవరి గురించి? అదిరే అభినయ్ అండ్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. సుందరి ఏమో సుందరి, ఆఫీస్ టైం అవుతున్నా, కాఫీ ఏదో మొహాన కొట్టొచ్చుగా. కాఫీలో షుగర్ తక్కువైంది. సిగ్గు లేదు. సిగ్గెందుకే, కాఫీ తాగడానికి కప్పు ఉంటే చాలు. యాదవది గీకులు జోకలే వద్దనేది. అబ్బో సరసం అది కాదు సందుపల్ల సుందరి. మోటు సరసం. సరసమా అని శార్థమా? పని మనిషి కావాలి పని మనిషి కావాలి అని నా గోడు నాదే తప్ప మీరు ఎప్పుడైనా నా గోడు పట్టించుకున్నారా? అయినా ఈ పాటికి పని మనిషి రావాలే. ఇదే మాట అరిగిపోయిన రికార్డులా వదిలిపోతు కుక్కల ఎప్పుడూ చెప్తూ వస్తున్నా. అది మాత్రం రాదు. నేను మా పుట్టిడికి వెళ్ళిపోతున్నాను. సుందరి వద్దు సుందరి, 10 రోజుల దాకా రాయని మాత్రం అనొద్దు సుందరి. 10 రోజుల దాకా, నెల రోజుల దాకా రాను. సుందరి వద్దు సుందరి. సుందా సు టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ ఇదేంటి ఎల్లటెల్లి మళ్ళీ వచ్చినట్టుంది. టింగ్ టాంగ్. వస్తున్నా. ఇంట్లో ఎవరు లేరా? ఎవరు లేరు పద. నేను దానికోసం రాలేదు. మీరు పని మనిషి కావాలని యాడ్ ఇచ్చారు కదా, నేను అందుకే వచ్చాను. ఐఎమ్ ద వర్క్ ఉమెన్. నీ పేరేంటి? నా పేరా రష్మి. నిన్ను నీ పేరుని ఎక్కడో చూసినట్టుందే. నువ్వు ఎక్కడ చూసావు చెప్పనా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో నేను యాంకర్ ని. ఎప్పటి నుంచో అదే కలవాలనుకున్నా. అవును, యాంకరింగ్ ఎందుకు మానేసావు? అది చేస్తున్నాను. అది పార్ట్ టైం, ఇదే ఫుల్ టైం. అవునా? ఇంత ముందు ఎక్కడ పని చేసావు అమ్మా? ఇంతకు ముందు నాగబాబు గారి ఇంట్లో పనిచేస్తాను. నాగబాబు గారు మెగా ఫ్యామిలీ. యా. మరి అక్కడ ఎందుకు తీసేశారు? తీసేలేదు, నేనే మానేసి. ఎందుకు? ఒకరోజు ఇంట్లో ఎవరు లేని టైంలో ఆంటీ బయటకు వెళ్ళినప్పుడు రష్మి రష్మి పాడైపోతారా రే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరగా వచ్చి లుంగి ఎత్తి కట్టి దగ్గరికి వచ్చి చెయ్యి ఎత్తి అక్కడ భూజంది దులుపు చెల్లెమ్మా అన్న. బాబు నేను అనుభూతున్నాను అదే మాట. నేను అందాం అనుకున్నాను అదే మాట. ఇంత అందమైన ఫిగర్ ని పెట్టుకొని చెల్లెమ్మా అంటే ఎంత ఇన్సల్ట్, ఎంత అవమానం. ఆయన కన్నా వాళ్ళ అబ్బాయినే అమ్మ నాన్న ఆడుకుందాం రా అనేవాళ్ళు. పిన్ని వరుస అవుతాను వద్దు బాబు అని కవర్ చేశాను. అక్కడ కమిట్ అయినా అయిపోయేది. సో సాడ్. మళ్ళీ ఆ తర్వాత ఎక్కడ చేసావు అమ్మా? తర్వాత రోజా గారి ఇంట్లో. రోజా గారు? రోజా గారు అమ్మాయిని కొంపదీసి ఆవిడా డబ్బులు తక్కువ ఇచ్చేదా? అలా కాదు, వాళ్ళ ఇంట్లో పని చేయలేక చచ్చిపోయేదాన్ని. అంత పెద్దిల్లా? పెద్దిల్లా తొక్క. వాళ్ళకు ఉన్నాయి 2 రూమ్స్. ఒకటి హాల్ కమ్ కిచెన్, ఒకటి బెడ్రూమ్. వాళ్ళు చాలా రిచ్ అని విన్నానే. రిచ్చా బొచ్చా? ఆవిడ షూటింగ్ ఎలా వస్తుందో తెలుసా? వాళ్ళ ఆయన అట్ల సైకిల్ పైన ఆవిడ కూర్చోబెట్టుకుని తొక్కుతూ వస్తే ఈవిడ ట్రియో 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 అని బెల్లు కొడుతుంది. ఒకవేళ బెల్లు పాడైనా ఏ బాబు హట్ ఏ బాబు అంటూ రోడ్డు పైన న్యూసెన్స్ చేస్తుందండి. అంతేకాకుండా షూటింగ్ వచ్చి నేను కారులో వచ్చాను అని చెప్పి 1000 రూపాయలు కన్వెన్స్ కూడా తీసుకుంటుంది. మరి బయట జనాలు గుర్తుపట్టరా? ఏంటి గుర్తుపెట్టేది? ఈ మధ్య కొత్త ఫ్యాషన్ వచ్చిందిగా, మొహానికి స్కార్ఫ్ అడ్డంగా కట్టుకోవడం. ఆవిడ అలాగే మేనేజ్ చేస్తుంది. అమ్మ రోజా గారు బాగానే మేనేజ్ చేస్తున్నారు. మరి అక్కడ ఎందుకు తీసేశారు? తీసేలేదు, నేనే మానేసి. ఎందుకు? వాళ్ళ ఒక్క రూమ్ ని 200 సార్లు ఊడిపించేది ఆవిడ. ఎందుకలా? ఎందుకంటే ఆవిడ మేకప్ వేస్తున్నప్పుడు 4 కిలోల పౌడర్, మేకప్ తీస్తున్నప్పుడు 4 కిలోల పౌడర్ కింద పడితే ఊడవలేక చచ్చిపోయేదాన్ని. నడుములు పట్టేసేవి. అదే కాకుండా అమ్మగారు పని ఎక్కువైందంటే చాలా బాగా చేస్తున్నారు, సూపర్. అమ్మగారు నాకు డబ్బులు పెంచండి అంటే చాలా బాగా చేస్తున్నారు, సూపర్. అమ్మగారు నేను పని వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటే కూడా చాలా బాగా చేస్తున్నారు, సూపర్ అంటూ జబర్దస్త్ లో చెప్పిన డైలాగులన్నీ చెప్పేదండి. అందుకే మంటెత్తి మానేసా. ఇదిగో నువ్వు చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో పని చేసావు. అవును. చూడ్డానికి పాష్ గా ఉన్నావు. అయ్యో. నువ్వు ఒకసారి ఊడుస్తా చూడాలని ఉంది. ఊడవాలా? వాషింగ్ మిషన్ ఉందా? వాషింగ్ మిషన్ ఎందుకు? ఊడవాలంటే వాషింగ్ మిషన్ కావాలిగా. వాషింగ్ మిషన్ వాక్యూమ్ క్లీనరా? ఆ వాక్యూమ్ క్లీనరే ఉందా? లేదు.
జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు రేష్మి ఊడుస్తుంది. ఊడ్చేసా. అబ్బా నువ్వు ఊడుస్తున్నట్లేదు, ఊపుతున్నట్టుంది. అవునా? మా ధనరాజ్, వేణు ఇంకా చంద్ర కూడా నేను బాగా ఊపుతానని నేను వాళ్ళు. ఏంటది? ఒళ్ళు నువ్వు ఒకసారి బట్టలు చూడాలను. బట్టలా? ఉండు ఒక్క నిమిషం. ఇప్పుడు బట్టలు ఉతికిస్తాడా వీడు? ఉన్న పని అంతా ఫ్రీగా చేయించుకునేటట్టుగా ఉన్నాడు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో రేష్మి బట్టలు ఉతుకుతుంది. మ్యూజిక్. అబ్బా నువ్వు బట్టలు ఉతికినట్లేదు, ఒళ్ళు తుడుచుకున్నట్టుంది. అదే చేశాను నేను. ఇదిగో నువ్వు నీ పనితీరు నాకు బాగా నచ్చింది. మా ఏడుకొండల బావ కూడా అలాగే అనేవాడు. నువ్వు నా దగ్గరే 1 year పని చేస్తున్నాను అగ్రిమెంట్ రాయాలి. అగ్రిమెంట్ 1 minute. అమ్మో సోడా బుడ్డి. అవును, ఇదే ఒరిజినల్. అక్కడ షూటింగ్ లో కాంటాక్ట్ లెన్స్ పెట్టి సంజీవ్ గారు కవర్ చేస్తారు. ఏంటది అగ్రిమెంటా? మీరేంటి మా అకౌంట్ శశిలాగా ఎక్కడ అంటే అక్కడ అగ్రిమెంట్స్ అంటున్నారు? ఇది గొప్ప. ఒక్క నిమిషం ఉండండి. మీ అగ్రిమెంట్ నేను సైన్ చేయాలంటే 3 కండిషన్స్. ఒకటి, AC 16 degrees లో పెట్టాలి. రెండో కండిషన్, నాకు 32 inches కలర్ టీవీ కావాలి. పని చేసి నేను అలసిపోయినప్పుడు నాకు రెస్ట్ కోసం ఒక క్యారవెన్ అరేంజ్ చేయాలి. నువ్వు పనికి వచ్చినట్లేదు, షూటింగ్ వచ్చినట్టుంది. మీకు ఓకే అయితేనే సైన్ చేస్తా. ఓకే చెయ్యి. అబ్బా ఈ సంతోష సమయంలో ఒక్కసారి ఏం చేస్తున్నావు? ముద్దు పెడుతున్నా, కావాలంటే వేయిస్తా. వెయ్యిచ్చి ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నావా? యూ ఇడియట్ స్టూపిడ్ రాస్కల్. 1200 నేనే ముద్దు పెట్టా. ఇదిగో తీసుకో. ఎలా ఏరా నీకు రేష్మి కావాలా? మా ఆవిడ భలే మిమిక్రీ చేస్తున్నావు. మిమిక్రీ ఏంట్రా? సుందరి నువ్వు వెళ్ళలేదా? మళ్ళీ వచ్చావేంటి? అదృష్టం బాగా లేదురా, ఈ రోజు బస్సులు బంధు. అవునరా, సంవత్సరాలు నాతో కాపురం చేసావు, ఒక్క నలుసైనా పడిందిరా? అసలు దాంతో నెలకు 4 నెలలు కంటావురా నువ్వు? చెప్పు. నాకు షూటింగ్ టైం అవుతుంది. సంజీవ్ హలో. పాండిగానే పీకాల్సింది నిన్ను. ఏంటి పీకేది నువ్వు? నా విగ్గు. నేను రేష్మిని అనుకుంటున్నావా? రేష్మి వేషంలో తిరుగుతున్న అనసూయ. జడ్జెస్ టీమ్స్ మారినా, పార్టిసిపెంట్స్ మారినా, టీమ్ లీడర్స్ మారినా, ఏమైనా జబర్దస్తే. చైతి అక్కడ షాక్ కొడుతుంది. చైతి షాక్ కొడుతుంది. జడ్జెస్ ఎలా అనిపించింది ఫీల్ పర్ఫార్మెన్స్ మీకు? అదిరే అభినయాన్ని పేర్లోనే అదరగొట్టేస్తారు కదా. కానీ ఇక్కడ మరీ కదా చెల్లమ్మ పూజ తులుపు చక్కగా ఉంది. ఏ వైఫ్ అయినా అలాగే కొడుతుంది, అంతే కదా. నాకు అన్నిటికంటే నువ్వు ఇక్కడ దాకా వేసావు కదా, ముందు నీ కండలు చూడగానే ఇంత కండలు తిరిగిన అమ్మాయిలు ఎక్కడ ఉంటారు అబ్బా అనిపించింది. బట్ బాగా చేసావే. కానీ నా స్పెక్స్ సీక్రెట్ బయటికి ఎలా వచ్చింది? చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you. Oh my God. Extra Jabardast.